హాయ్ అండి. ఈరోజు మనం ఎల్జీది మనకు జిఎల్ మోడల్లో వచ్చేసి ఒక ఎర్రర్ కోడ్ వస్తుంది. అది మీకు చూపెడతాను. ఓఎఫ్ఎఫ్ ఎర్రర్ కోడ్ అనేది వస్తుంది. ఆఫ్ అయిపోతుంది మేడం. మనకు ఆఫ్ మోడ్ అనేది ఉంటుంది. దీని కొరకు ఎర్రర్ కోడ్ అనేది కాదు ఇది. ఆ సిస్టమ్ అనేది మొత్తం ఆఫ్ అయిపోయింది కాబట్టి మనకు ఆఫ్ మోడ్ అనేది వస్తుంది. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమవుతుందంటే ఆఫ్ మోడ్ అనేది చేసిస్తారు. దాంట్లో మనకు కూలింగ్ అనేది అలాంటి ఏం రావు. కొన్ని ఫ్రిడ్జ్లో ఏంటంటే డిస్ప్లే అనేది ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల డిస్ప్లే అనేది ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇది పాత డిస్ప్లే కదా, దీన్ని అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాం. చూడండి ఇలా ఉంటుంది. దీన్ని తీస్తే ఇదేమో మనకు కొత్తది, దీని పక్కనే ఇది పెట్టాము, ఇది పాతది. దీంట్లో ఏంటంటే డిఫరెన్స్ మనకు జాక్ అనేది ఒకటి పైకి వస్తుంది, ఒకటి కిందికి వస్తుంది. అది పైకి వచ్చింది కదా, ఇదేమో కిందికి వస్తుంది. ఈ డిస్ప్లేలో అనేది ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆ డిస్ప్లే అనేది చేంజ్ చేస్తున్నారు. అప్డేట్ మోడల్ డిస్ప్లే. దానికి హార్నెస్ అనేది కొంచెం ఎక్కువ అడిషనల్గా పడుతుంది కాబట్టి ఇట్లా జాయింట్ అనేది చేసి పెడుతున్నాము. దీంట్లో ఏమవుతుందంటే మనకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. దానివల్ల మనకు ఈ డిస్ప్లే అనేది చేంజ్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం అనేది మనకి ఇప్పుడు సాల్వ్ అనేది అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తే దానికి ఆఫ్ మోడ్లో వస్తే పీసీ అనేది చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని రిపేర్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ ఎండిఆర్.